అరాచక ప్రభుత్వానికి అంతం పలకాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎండకు భయపడి ఎవరూ కూడా ఇంట్లో కూర్చోవద్దని చెప్పారు. ఓటర్లు ఇంట్లో ఉంటే వైసీపీ గొడ్డలే మీ ఇంటికి వస్తుందని అన్నారు. పవన్ పోరాటం వలనే కూటమి ఏర్పడిందని చంద్రబాబు ప్రశంసించారు. పవన్ రియల్ లైఫ్ లో కూడా హీరోయే అని చంద్రబాబు అన్నారు. ఏం తమ్ముళ్ళు మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అతి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా? మామూలు కాదు. 3 రోజులే ఎన్నికలు. పోలింగ్ స్టేషన్ దద్దరిల్లిపోవాలి. మళ్ళా ఎండుందని 13వ తారీఖు ఇంట్లో పడుకుంటే ఆ తర్వాత మీ ఇంటికి గొడ్డలు వస్తుంది. కావాలన్నా గొడ్డలు మీ ఇంటికి. రేపు కూడా ఎండలు ఎట్లే ఉంటాయి. 12 అయితే ఇంట్లో నుంచి బయట రావడానికి కొద్దిగా భయం ఉంటుంది మీ అందరికీ. అందుకే నేను అడుగుతున్నా, 7 గంటల లోపలనే మన ఓట్లు పూర్తి కావాలి. రెండోది, ఓటుకి 5,000, 10,000 ఇస్తారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఓటేస్తారా తమ్ముళ్ళు? అప్పుడే ఓట్లు కొనే ప్రారంభించారు. నేను ఒకటే, ఆ పాపిష్టి డబ్బులు తీసుకుంటే మీ జీవితాలు బాగుపడవు. అందుకే అడుగుతున్నా, 6 గంటలకు నిద్రలేయండి, స్నానం చేయండి, దేవుణ్ణి మొక్కోండి, సంకల్పం చేయండి. తర్వాత మీరు ఓట్లేసి గెలిపించండి. ఆ తర్వాత ఏం చేయాలని చేసి చూపిస్తామని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా. మీరు గాని ఫ్యాన్కు ఓటేస్తే, పని చేస్తే మీ మెడకు ఉరేసుకున్నట్టే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీ భూమి మీది కాదు, మీ భూమి మీ బిడ్డ అని చెప్పి జగందైపోతుంది. బిడ్డని పెద్దల ఆస్తి కొట్టేయాలనుకుంటున్నాడు తమ్ముళ్ళు. అలాంటి దొంగ ఇతను, అలాంటి ఆయన అవసరం లేదని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఆయన తిరగనీయకుండా చేస్తే, నేరుగా అక్కడి నుంచి బయట పంపిస్తే, మొట్టమొదటిసారిగా నేనే వెళ్లి హోటల్లో నోవోటల్ విజయవాడలో ఉంటే సంఘీభావాన్ని తెలియజేశాను. నేను జైల్లో ఉంటే నేరుగా వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే మాట చెప్పాడు, ఓట్లు చీలడానికి వీలు లేదు, కూటమి ఏర్పాటు చేయాలని చెప్పి ఆచరించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఒక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.